జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి జ్ఞానం యొక్క విశిష్టతను చెబుతూ, ఈ జ్ఞానం అనేటువంటి నౌక ఉంటే కనుక మనము ఈ యొక్క భవసాగరమును, ఈ పాపం అనేటువంటి భవసాగరాన్ని చాలా మనము తేలికగా దాటివేయవచ్చు, అవలీలగా దాటవచ్చు అని చెబుతూ, ఈ జ్ఞానము ఎంత గొప్పదో దాన్ని మనకి మరొక్కసారి వివరణ ఇస్తూ, యథైదాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అన్నారు. అంటే బాగుగా మండేటటువంటి మంటలు అంటే అగ్ని కట్టెలను ఏ విధముగా అయితే బూడిద చేస్తాయో అదే విధముగా ఈ జ్ఞానాగ్ని కర్మలన్నిటినీ కూడా భస్మీపటలము చేస్తుంది అన్నారు. ఆ యొక్క అగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నప్పుడు, బాగుగా మండుతూ ఉన్నటువంటి ఆ అగ్ని ఎన్ని కట్టెలు వేసినప్పటికీ కూడా దహించి వేస్తుంది. ఆ బాగా ప్రజ్వరిల్లే అగ్ని దేన్నైనా దహింపజేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అలానే ఎవరైనా సరే మనలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి అగ్నిని ప్రజ్వరింపజేసుకోగలిగితే ఆ యొక్క జ్ఞానాగ్ని కర్మలన్నిటినీ కూడా దహించి వేస్తుంది, భస్మీపటలము చేస్తుంది. కనుక కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి ఉపాయము, ఏకైక మార్గము జ్ఞానం అనేటువంటి అగ్నిని మనము రగిలించుకోవడమే, దాన్ని ఉద్భవింప చేసుకోవడమే. అయితే ఆ అగ్ని కూడా ఎలా ఉండాలి? ఇక్కడ బాగుగా మండేటటువంటి అగ్ని అన్నారు. ఎందుకు అంటే అగ్ని అనేది ప్రజ్వరిల్లుతూ ఉండాలి. అది మినుకు మినుకు అంటూ ఉండగా మనము దానిపైన మనము చక్కగా దాన్ని రాజేయగలుగుతూ ఉండాలి. చూడండి, ఎక్కడో చిన్న నిప్పు కణిక ఉందనుకోండి, దాన్ని మనము చక్కగా ప్రజ్వలింప చేయాలంటే దానికి కూడా కుశలత్వం ఉండాలి. చక్కగా ఆ అగ్ని కణికని చాలా చిన్నగా నిప్పు రవ్వ దాన్ని ఎందులో పెట్టాలో అక్కడ పెట్టి చక్కగా దాన్ని ఊదినట్లయితే అది ప్రజ్వరిల్లుతూ చక్కగా అది అగ్నిగా ప్రజ్వరిల్లినప్పుడు అటు పిమ్మట మనం ఎన్ని కట్టెలు చేర్చినా, పచ్చి కట్టెలు వేసేసినా మండిపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది. కానీ ముందు ప్రజ్వలింపజేస్తే మాత్రము చాలా అవసరం. అలాగే మనలో ఉండే జ్ఞానం కూడా మినుకు మినుకు అంటూ ఉన్నప్పుడు, ఇంకా ఆ జ్ఞానము కలగకుండా ఉన్నప్పుడు కనుక కర్మల్ని అది భస్మం చెయ్యలేదు. కనుక చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ కట్టెల్ని కనుక పైన వేస్తే ఆ అగ్ని కూడా ఉపశమించేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఎప్పుడు కూడా ఆ అగ్నిని బాగా ప్రజ్వలింప చేయాలి. అలాగే జ్ఞానమును కూడా అలాగే మనం ప్రజ్వలింప చేసుకుంటూ ఉండాలి. కనుక మన దేహములో కూడా మనకి అగ్ని ఉంది. ఆ భగవంతుని యొక్క అగ్ని జ్ఞాననేత్రం, దాన్ని మనం ఎప్పుడైతే తెరిపించుకోగలుగుతామో, దానికి తగినటువంటి సాధనా క్రమంలో కూడా ఆ జ్ఞాననేత్రాన్ని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడు ఈ కర్మలన్నీ కూడా భస్మీపటలం అయిపోతూ ఉంటాయి. సర్వకర్మలు ఒకటి కాదు, రెండు కాదు. ఎందుకంటే జ్ఞానం అనే స్థితిలో ఉన్నవాడు ఆత్మభావనతోటి, బ్రాహ్మీ భావనతో ఉంటాడు. కనుక ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండే కర్మాచరణ చేస్తాడు. కనుక అక్కడ ఏ కర్మైనా సరే దహనమైపోతూ, అంటే ఇంతకు ముందు చేసినవి, ఇప్పుడు చేస్తున్నవి అన్నీ కూడా ఆ అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంటాయి. కనుక వాడికి ఇంకా మళ్ళా వేరుగా కర్మశేషమే మిగలదు. కనుక అటువంటి వాడికి మళ్ళా ఈ జన్మ పరంపరలు అనేవి కలగవు అన్నాడు. అవి ఎంత గొప్ప కర్మలైనా సరే భస్మైపోతూ ఉంటాయి. ఒక దూది రాశి చూడండి, చాలా గొప్ప దూది రాశి, కానీ చిన్న అగ్ని కణిక అనేది ఉంటే అంత గొప్పదైనటువంటి ఆ దూది రాశిని కూడా ఎలా అయితే దహించి వేస్తుందో, ఈ జ్ఞానం అనే అగ్ని కూడా ఈ కర్మల్ని ఆ విధంగా దహనం చేసేస్తుంది. కర్మల్ని దగ్ధం చేసుకోవాలంటే జ్ఞానం అనే అగ్నిని పొందడమే మనకి ఉన్న ఏకైక మార్గముగా మనం తెలుసుకోవాలి. ఈ జ్ఞానమునకు సరి సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు అని భగవానుడు తెలియచేస్తూ, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అర్జున, జ్ఞానమునకు సమానమైన పవిత్రకర వస్తువు మరి ఒక్కటి ఏదియునూ లేదు.
యోగమున సిద్ధిని పొందినటువంటి వాడు కాలక్రమమున స్వయముగా దీన్ని పొందగలుగుచున్నాడు అన్నారు. కనుక జ్ఞానం అనేటువంటి దీన్ని ఒక వస్తువుగా ఇక్కడ పోల్చినట్లయితే, ఎందుకంటే వాడగా చెప్పారు, అలాగే అగ్నితో పోల్చారు, అలాగే వస్తుతత్వంగా కూడా ఈ జ్ఞానమునకు సమానమైనటువంటి పవిత్రకరమైనటువంటి వస్తువు మరి ఏదీ లేదు. కనుక పవిత్రముల్లోకెల్లా అతి పవిత్రం, ఇంక దీనికి మించిన పవిత్రత అనేది ఇంకా దేనివల్ల పవిత్రుడు కాగలవు. చూడండి, మనము ఏదైనా ఎప్పుడైనా సరే దేన్నైనా సరే దహనం చేయాలంటే అగ్ని పునీతి అంటాం. అగ్ని అనేది దేన్నైనా పునీతం చేస్తుంది అంటాం. కానీ అలాంటి అగ్నిని కూడా పునీతం చేయగలిగే గొప్ప స్థితి ఈ జ్ఞానమే. మనం చేస్తున్న సమస్త కర్మల్ని కూడా దహింపచేసేటటువంటిది ఈ జ్ఞానమే. కనుక దీనికంటే పవిత్రకరమైనది మరొక్కటి లేనే లేదని చెప్పడానికి కారణం. అటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని ఎవరికి వాళ్ళమే మనలో మనమే అనుభవానికి తెచ్చుకుంటూ ఉండాలి. కనుక ఎలా తెచ్చుకోవాలి అంటే, యోగమున సిద్ధిని పొందినటువంటి వాడు, యోగ సిద్ధి కావాలి దీనికి. ఎందుకంటే జ్ఞాననేత్రము తెరుచుకోవాలి అంటే యోగ మార్గము ద్వారా మాత్రమే, సరైనటువంటి అనుష్ఠాన విధానం ఉన్నప్పుడు మాత్రమే మనకి మహనీయుల యొక్క ఆ బోధ ఏదైతే ఉందో చక్కటి మనకి తత్వోపదేశము, తద్వారా మనకి ఆ యొక్క మార్గము అంటే సాధనా మార్గాన్ని నిర్దేశించినప్పుడు ఆ మార్గములో మనము పయనించినప్పుడు ఆ యోగ మార్గము తెరుచుకున్నప్పుడు మనకి ఈ యొక్క జ్ఞాననేత్రం అనేది ఏర్పడుతుంది, తెరుచుకుంటుంది. కనుక యోగమున సిద్ధిని పొందిన వాడు కాలక్రమమున స్వయముగా దీన్ని బడేయగలుగుచున్నాడు. కనుక జ్ఞానం అనే దాన్ని పొందాలంటే ముందు యోగాభ్యాసం కూడా ఉండాలి, యోగ సిద్ధి ఉండాలి, యోగ మార్గం గుండా పరమాత్మని చేరేటువంటి తత్వాన్ని పొందాలి, తెలుసుకోవాలి. ఒకవైపు నుంచి యోగాన్ని అనుష్ఠానం చేస్తూ, అంటే మనలోనే ఉండేటువంటి దైవాన్ని మనము పొందుట కొరకు, అనుభవించుట కొరకు, మనలోనే నిరంతరము కూడా ఉండేటువంటి ప్రాణ అపానములు అనేటువంటి శ్వాస ప్రశ్వాసాన్ని సరైన మార్గములోనికి మళ్ళించి ఏకగతిని వాటిని నడిపిస్తూ, తద్వారా మనము ఆ యొక్క పరమాత్మ యొక్క మనలోనే మరి ఊర్ధ్వస్థానములో ఉండేటువంటి శిరస్సే దానికి ప్రధాన కేంద్రముగా. కనుక శిరస్సు, ఎందుకంటే భగవంతుని యొక్క ఉద్దీపన జరగాలి అంటే తప్పకుండా మనలోనే అంతరములోనే జరగాలి, అది లోపల నుంచే అది పుట్టాలి ఆ స్థితి. కనుక జడత్వంగా ఉండిపోవటం కాదు, ఎందుకంటే భగవానుడు పరమ చైతన్యుడు, పరమ చైతన్యమే అది. కనుక ధ్యానమైన యోగమైన ఒక స్తబ్దత మాత్రం కాదండి, అంటే కదలకుండా కూర్చోవడం ధ్యానము కాదు, యోగము కాదు. దేహాన్ని నిశ్శబ్దంగా స్తబ్దతగా ఉంచిన లోపల పరమ చైతన్యము, ఆ చైతన్యముతో కడిగినటువంటి పరమాత్మ యొక్క ఉద్దీపన కలగాలి. అలాంటి ఉద్దీపన కలగాలంటే యోగ మార్గములో మనం అన్వేషణ చేయవలసిందే, తగిన సాధనా మార్గాలను అవలంబించవలసిందే. అలా అవలంబించినప్పుడు క్రమక్రమంగా మనకి ఆ సిద్ధి ఎప్పుడైతే కలుగుతుందో, యోగ సిద్ధి ఎప్పుడైతే కలుగుతుందో క్రమేపీ జ్ఞానతత్వం కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. కనుకనే యోగము జ్ఞానము కలిసే ఉండాలి. ఒకవైపు నుంచి యోగానుష్ఠానం చేస్తుండాలి, రెండో వైపు నుంచి తత్వజ్ఞానాన్ని పొందుతూ మనము జ్ఞానస్థితిని కూడా మనసుకి వివేకవంతం చేసి మనస్సుని జ్ఞానానుభవానికి సిద్ధంగా ఉంచాలి. కనుక అది ఎప్పటికప్పుడు ఆ మనసు దానికి తగినట్టుగా మనలో అది నిశ్చింతని పొందుతూ ఉంటుంది. దానికి తగినట్టుగా మనము యోగ మార్గములను కూడా తెరిపించుకోగలిగితే చక్కగా అది నిశ్చలత్వాన్ని నిష్టలోకి వెళ్ళగలుగుతుంది. అదే సమాధి. అలాంటి స్థితిలోనే మనకి జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది. కనుకనే యోగ మార్గమున యోగమును సిద్ధిని పొందినవాడు క్రమక్రమంగా స్వయముగా దీనిని పొందగలుగుతాడంటే అనుభవించగలుగుతాడని మనము దీన్ని గుర్తించాలి. అయితే ఎటువంటి వాడికి ఈ జ్ఞానము లభ్యమవుతుందో కూడా తెలియజేస్తున్నారు పరమాత్మ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జ్ఞానము పొందాలి అంటే ఏముండాలంటే, ఎవరికి లభ్యమవుతుందంటే శ్రద్ధావంతుడై ఉండాలి, తత్పరుడై ఉండాలి, జితేంద్రియుడై ఉండేవాడికి జ్ఞానము లభిస్తుంది. ఈ జ్ఞానమును పొందిన వెనువెంటనే వాడికి ముక్తి లభిస్తుంది అన్నారు. ఎందుకంటే ఏదైనా సరే శ్రద్ధ లేని వాడికి దుర్లభమండి.
మరి అటువంటిది జ్ఞానం అన్నింటికంటే అంత గొప్పది అయినప్పుడు, అన్నింటికి జ్ఞానమే మూలమై ఉన్నప్పుడు, అటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే మానవుడికి మరి ఎంత శ్రద్ధ అవసరము. మరి అన్నింటికంటే ఉండేటువంటి సామాన్య శ్రద్ధ దీనికి సరిపోదు. దీనికి చాలా గొప్పదైనటువంటి నియమంతో కూడినటువంటి, పట్టుదలతో కూడినటువంటి శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు అందుకే ఇక్కడ. కనుక శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానము కలుగుతుంది. దాని పట్ల మన మనస్సుని ఎల్లప్పుడూ కూడా పదే 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 నిరంతరము కూడా ఆ స్ఫురణలోనే ఉంచుకోగలిగితే తద్వారా ఉద్భవించేదే జ్ఞానము. కనుక మన మనస్సు ఎప్పుడూ కూడా అనేకంగా ఉండేటువంటి ఈ మనస్సుని ఏకంగా ఉంచి ఒక్కదాని ఎందే నిశ్చయం చేసి పరమాత్మ యొక్క స్ఫురణలోనే దాన్ని ఉంచుకోగలిగితే, స్ఫురణ అంటే గుర్తు చేసుకోవడం అంటే మనం ఇప్పుడు ఏం మర్చిపోయి ఉన్నాం? పరమాత్మని మర్చిపోయి ఉన్నా అంటే నన్ను నేను మర్చిపోయి ఉన్నా. నేను ఆత్మని, నేను భగవంతుని యొక్క అంశని, పరమాత్మని ఉన్నాననేటువంటి సత్యాన్ని మనము విస్మరించి మర్చిపోయి ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ తిరిగి దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి నిరంతరము. నేను కనిపిస్తున్న ఈ రూపము కాదు, నేను పరమ చైతన్యమునై ఉన్నాను, ఆత్మస్వరూపుణ్ణై ఉన్నాననేటువంటి భావాన్ని ఎప్పటికప్పుడు మనసుకి అలా చొప్పిస్తూ దాన్నే స్ఫురణలో ఉంచుకుంటూ ఉంటే క్రమంగా ఈ శ్రద్ధ వల్లే మనకి జ్ఞానోదయం అవుతుంది. అలాగే తత్పరత ఉండాలి, తపనుండాలి. తప్పకుండా దాన్ని నేను పొందాలి అనేటువంటి పట్టుదల, తపన, తత్పరత, దాని ఎందే నిరంతరము కూడా ఆశ్రయత్వం ఉండాలి. అలానే జితేంద్రియత్వం ఉండాలంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉండాలండి. ఈ అధ్యాయాన్ని ముగించే ముందు కూడా జితేంద్రియత్వాన్ని మళ్ళీ ఒక్కసారి నొక్కి చెప్పారు పరమాత్మ. అంటే ఈ జ్ఞానం యొక్క ఉద్భవ విధానానికి ఇంద్రియ నిగ్రహం అనేది ఎంత అవసరమో మనం గుర్తించుకోవాలి. ఇంద్రియాల యొక్క నిగ్రహము లేనట్లయితే ఎట్టి సాధన ఫలించదండి. ఎందుకంటే ఎంత అంటే మనం అందులో పోసిన పదార్థం ఎంత గొప్పదైనా సరే దానికి రంధ్రాలు ఉన్నాయనుకోండి పాత్రకి, ఆ పాత్రలో అమృతం పోసినా ఆ పాత్ర అది నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది, ఆ రంధ్రాల గుండా పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అది సురక్షితంగా ఉండాలి అంటే తప్పకుండా దానికి రంధ్రాలు లేకుండా మనం జాగ్రత్త వహించాలి ఆ పాత్రకి. ఈ దేహం అనే పాత్రకి ఉన్నటువంటి రంధ్రాలే ఇంద్రియాసక్తి. ఈ ఇంద్రియాలకి భౌతిక విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తుల వల్ల, అనురక్తుల వల్ల లోపల మనం ఎంత యోగ సిద్ధిని పొందుతున్నా, దానికి తగినటువంటి సాధనా మార్గంలో ఉండే అమృతత్వాన్ని అనుభవించే స్థితిలోకి వెళ్ళి కూడా నిర్వీర్యత్వాన్ని పొందుతున్నాం అంటే మళ్ళీ అది వృధా అయిపోతూ ఉంటుంది. ఇంద్రియాల యొక్క అనుభవాల ద్వారా అదంతా కూడా మళ్ళీ వ్యర్థమైపోతూ ఉంటుంది. కనుక జితేంద్రుడు కాని వాడికి ఆత్మసిద్ధి లేదు, జ్ఞానము లభించదు అనే విషయం అందుకు చెప్తున్నారు. సరే, జ్ఞానమును పొందిన తర్వాత జరిగేదేమిటి అంటే ఇటువంటి యథార్థ జ్ఞానము ఎవరైతే అనుభవిస్తారో, పొందడము అంటే అర్థం ఏమిటి అంటే చూడడమో తెలుసుకోవడమో ఇది కాదు, అనుభవించడం. ఆ జ్ఞానమే తానైన వేళ వెంటనే వాడికి ఏమి కలుగుతుంది అంటే ముక్తి లభిస్తుంది. అంటే వాడికి సర్వస్వతంత్రతో కూడిన మోక్షం అనే చెప్పేటటువంటి విడుదల, తానే వాస్తవమైన తత్వం అయిపోతాడు. అంటే తాను ఎవరో తాను తెలుసుకున్నటువంటి స్థితే ముక్తి, మోక్షము. తనని తాను తెలుసుకున్నటువంటి వాడికి ఇంక ఎటువంటి ఏ విధమైనటువంటి బద్ధత ఉండదు. కనుక వాడే సర్వస్వతంత్రుడై ఉంటాడు, వాడే ఆనందమయుడై ఉంటాడు. ఇంకా మరొక ఆనందం కోసం వాడు వెతకవలసిన అవసరమే లేనటువంటి వాడై ఉంటాడు. కనుక జ్ఞానమును పొందడానికి గుర్తు వెనువెంటనే వాడికి ఆనందము చేకూరుతుంది, కారణము లేని ఆనందం వచ్చి చేరుతుంది. మన ఆనందాలు ఉన్నాయి, సామాన్య ఆనందాలు. ప్రతిదానికి కూడా కారణం ఏదైనా ఉంటేనే, ఏదైనా విషయం లభ్యమైతేనే, ఏదైనా వస్తువు లభ్యమైతేనే అప్పుడప్పుడు తరచూ ఎప్పుడైనా కలుగుతూ ఉంటుంది ఆనందం. కానీ ఈ జ్ఞాన సిద్ధి వల్ల వెనువెంటనే వాడు ఆనందమగ్నుడైపోతాడు. దానికి ఏ కారణం అవసరం లేదు, ఆ అనంతానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక ఎప్పుడు కలుగుతుందండి? జ్ఞానము కలిగిన తర్వాత నెమ్మదిగా ఎప్పుడో వస్తుందండి మోక్షము అంటే కానే కాదండి. నిజము తెలియడమే ఒక విధంగా జ్ఞానసిద్ధి, యథార్థము తెలియటమే జ్ఞానసిద్ధి. కనుక వాస్తవంగా తానెవరో తాను తెలుసుకోవడమే జ్ఞానము కలగడం, జ్ఞానసిద్ధి. కనుక తానెవరో తాను తెలుసుకున్న వాడికి వచ్చేటువంటి ఫలము ఇంక ఎప్పుడో రాదు.
అంటే మనం అనుకుంటాం మోక్షం అంటే ఇప్పుడు ఈ జన్మలో ఇలా ఉండగా మనము జ్ఞానం పొందితే ఈ జన్మ అయిపోయిన తర్వాత ఎప్పుడో వేరే లోకములో ఇంకెక్కడో మోక్షం ఉందేమో అనుకుంటాం. కానీ వేరే లోకములో ఎక్కడా లేదండి. మోక్షం అంటే మన యొక్క స్థితిలో మార్పే. మనం ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నాం? బద్ధతతో ఉన్నాం, అస్వతంత్రతతో ఉన్నాం. ఎందువల్ల అంటే జ్ఞానము లేదు. మనం ఎవరో మనం తెలియకుండా ఉన్నాం. మనం ఎవరో మనకి గుర్తు లేని స్థితిలో ఉన్నాం కనుక ఆ రకమైన ఖేదంతో దుఃఖ భావనలతో ఉన్నాం. కానీ ఎప్పుడైతే నా స్ఫురణ నాకు వచ్చిందో, నా స్థితి నాకు అనుభవం అయిపోయిందో, వెంటనే జ్ఞానసిద్ధి కలుగుగానే ఏమవుతుంది? వెంటనే అన్ని పటాపంచలైపోతాయి. ఒక్క క్షణకాలంలోనే పటాపంచలైపోయి సత్యము తెలిసిన వెంటనే అసత్యమంతా కూడా ఎలా అయితే పటాపంచలైపోతుందో, వెలుగు వచ్చిన వెంటనే అంటే దీపాన్ని వెలిగించగానే చీకటి వెంటనే దూరం అయిపోతుందో. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దీపాన్ని వెలిగించారో, ఒక లైట్ వేశారో, అక్కడ ఉండి చీకటి వెంటనే పోతుంది. అంతేకాని మనం ఒకసారి ఒక దీపాన్ని మరి అక్కడ ఒక లైట్ వేసాము అంటే తర్వాత ఎప్పుడో నెమ్మదిగా అక్కడ చీకటి పోవటం కాదండి, వెంటనే ఫలం వచ్చేస్తుంది. అలాగే జ్ఞానం అనే సిద్ధి కలగగానే వెంటనే ఫలము. అదేంటంటే నిరవధికమైన శాంతి స్థానం. అది చెప్పాలి అంటే అదే ఆనంద స్థితి. అటువంటి శాంతిని ఈ జ్ఞానము కలగడానికి గుర్తు మరి తనలో తానే ఆ శాంతి యందు నిమగ్నుడైపోతూ ఉంటాడు. ఆ శాంతిని అలాగ అనుభవిస్తూ ఉంటాడు. అదే ముక్తి, అదే మోక్షము. ఆ శాంతి స్థానమును అనుభవించడమే మోక్షము. అది జ్ఞాన ప్రాప్తి వల్ల మాత్రమే అనుభవానికి వస్తుందని చెబుతూ, ఇంకా శ్రద్ధ లేని వాళ్ళకి ఎలాంటి స్థితి ఉంటుందో చెప్తూ, అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః అన్నారు. అజ్ఞానియు శ్రద్ధాహీనుడును సంశయాత్ముడు అయినటువంటి వాడు తప్పక చెడును. సంశయ చిత్తునకి ఇహ పరములలో సుఖము లేదు అన్నారు. శ్రద్ధావంతుడికి జ్ఞానము లభిస్తుందని చెప్పి మరి అజ్ఞానికి, శ్రద్ధ లేనటువంటి వాడికి, సంశయగ్రస్తుడైనటువంటి వాడు తప్పక చెడిపోతూ ఉంటాడు. ఎందుకంటే సంశయ చిత్తునికి శాంతి లేదండి, సుఖము లేదండి, ఇహములో లేదు, పరములో లేదు. కానీ వీడికి ఏమి లేదు అంటే శ్రద్ధ లేదండి. ఎప్పుడు కూడా శ్రద్ధ లేనటువంటి వాడు ఏ రంగములోనూ రాణించలేడు. మరి అటువంటిది జ్ఞానసిద్ధి విషయంలో అసలు శ్రద్ధ లేని వాడికి అది ఎన్నటికీ సిద్ధించదు. కనుక అటువంటి శ్రద్ధాహీనుడికి, అజ్ఞానంతో ఉన్నటువంటి వాడికి సంశయాలతో నిండిపోతూ ఉంటాడు. వీడికి ఎప్పుడూ ఒక నిశ్చింత ఉండదు. ఎవరైనా చెప్పినా నమ్మడు. ఇది నిజమని ఎలా తెలుసుకోవాలంటాడు. కనుక వాళ్ళు చెప్పింది అనుష్ఠానంలో పెట్టుకుంటే వాడికి సత్యం మెరుగవుతుంది. కానీ వాడు అసలు దాన్ని అనుష్ఠించకుండానే దాన్ని విమర్శ చేస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఎప్పటికీ బాగుపడడు. కనుక ఎప్పుడు గురువాక్యముల యందు, శాస్త్రవాక్యముల యందు, మహనీయుల యొక్క చెప్పిన బోధల యందు విశ్వాసముంచి ఆచరించిన వాడికే సత్యము వెలుగు చూస్తుంది తప్ప అసలు ఆచరణలో పెట్టకుండానే సంశయాలు వెలుబుచ్చేవాడికి ఎప్పటికీ మార్గము దొరకదు. కనుక అటువంటి సంశయ చిత్తుడితో ఉన్నటువంటి వాడు తప్పక చెడుతాడు. ఎందుకంటే అటువంటి సంశయగ్రస్తునికి ఇహములోనూ సుఖము లేదు, పరములోనూ సుఖము లేదు. అంటే ఇక్కడ కూడా వాడేమి సౌఖ్యాన్ని అనుభవించలేడు, శాంతిని అనుభవించలేడు. వాడు ఎవ్వరిని నమ్మలేడు. ఏ విధంగానూ కూడా వాడు దేని యందు కూడా ఒక నిశ్చింత లేనటువంటి వాడే ఉంటాడు. జీవితంలో వాడు అన్ని విధాలా చెడిన వాడే ఉంటాడు. కనుక ఇహంలో వాడికి సౌఖ్యము లేదు, శాంతి లేదు. ఇక్కడ శాంతి సౌఖ్యము లేనటువంటి వాడికి ఇక పరము మాట చెప్పనవసరం లేదు. కావున ఎప్పుడూ కూడా మనం ఉండకూడని ఈ గుణాల్ని దరిచేరనీయకూడదు. కనుక భగవద్వాక్యములందు మనకి ఇప్పుడు ఇటువంటి జ్ఞానాన్ని అందించిన పరమాత్మ యందు విశ్వాసం ఉంచి ఆ వాక్యాలను అనుష్ఠించగలిగి ఉండాలి తప్ప దాని యందు శ్రద్ధ లేని వాడికి ఇవేవి కూడా వినిపించవు కూడా, అసలు తీసుకోడు, వాడు లోపలికి కూడా రానివ్వడు, వాడు ఎప్పటికీ బాగుపడడు అని దీని అర్థంగా మనం తెలుసుకోవాలి. ఇక జ్ఞానం యొక్క సిద్ధి ఎంత గొప్పదో, మరి అది ఎటువంటి ఫలమును మనకిస్తుందో చెబుతూ, యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ అన్నారు. అంటే ధనంజయ,
యోగ బుద్ధితో కర్మ సంబంధమునకు స్వస్తి చెప్పిన వాడును, జ్ఞాన బలముతో సంశయములను తెగనరికిన వాడగు ఆత్మవేత్తను కర్మములు బంధించనేరవు అన్నారు. ఇక్కడ యోగము జ్ఞానము రెండింటినీ మిళితం చేసి చెప్పారు. కనుక అర్జున, ధనంజయ ఏమి చెప్తున్నారు? యోగ బుద్ధితో కర్మ సంబంధానికి స్వస్తి చెప్పినవాడు కర్మని యోగముగా మార్చుకోవడం ద్వారా ఆ యోగ బలము చేత యోగం బుద్ధితోటి కనుక తనలో ఉండేటువంటి ఆ యొక్క జీవత్వాన్ని పరమాత్మతో ఏకము చేయగలిగేటువంటి యోగ బుద్ధి కలిగినటువంటి వాడికి కర్మ సంబంధానికంటే ఆ స్థితిలో ఉంటూ దేహంతో కర్మాచరణ చేస్తూ ఉండి దేని యందు సక్తత లేనివాడే దేని ఫలాన్ని వాంఛించిన వాడే ఉంటాడు. కనుక అటువంటి విధానములో ఉండువాడికి అదేవిధంగా జ్ఞాన బలముతో ఒకవైపు నుంచి యోగాభ్యాసం చేస్తూ కర్మని విచ్ఛిన్నం చేస్తూ అకర్తగా అయిపోతూ ఉంటాడు. అంటే దేనికి ఎందుకు కూడా సక్తత లేని స్థితిని పొంది అన్ని పనులు చేస్తూ కూడా ఏ పని చెయ్యనివాడుగా ఉండగలుగుతాడో ఆ విధంగా ఉంటూ రెండో వైపు నుంచి మరి ఏం పెంచుకోవాలి? జ్ఞాన బలాన్ని పెంచుకుని ఆ జ్ఞాన బలముతో సంశయములను తెగ నరుకుతూ ఉండాలి. ఈ జ్ఞానం అనే దానితోటే మన సంశయాలన్నీ కూడా విచ్ఛిన్నములైపోతూ ఉంటాయి. జ్ఞానము కలగనంత వరకే అన్ని అనుమానములు, నిజము తెలియనంత వరకే రహస్యాలు ఉంటాయండి. కనుక యథార్థము తెలిసిన తదుపరి ఏ విధంగా అయితే ఆ రహస్యాలన్నీ కూడా భేదించబడతాయో సత్యము వెల్లడైపోతుందో అదే విధముగా ఉన్నది ఉన్నట్టుగా మనకి ఎప్పుడైతే అది బహిర్గతమైపోతుందో తెలుసుకోగలుగుతామో, జ్ఞానముతోటి దాన్ని గుర్తించగలుగుతామో, సత్యమును మనము గ్రహించుకోగలుగుతామో అప్పుడు అసత్యాలన్నీ మాయమైపోతే సంశయాలన్నీ కూడా తెగ నరికినటువంటి వాడైనటువంటి ఆత్మవేత్త అన్నారు ఇక్కడ. మరి అటువంటి సంశయములన్నీ తెగ నరికి ఉంటాడు, కర్మబంధనాల్లో చిక్కుకోడు, సక్తత లేనటువంటి వాడే ఉంటాడు, యోగ బలంతో ఉంటాడు. అటువంటి వాడు మరి ఎవడై ఉంటాడు అంటే ఆత్మవేత్త ఉంటాడు. అంటే ఆత్మయందు నిశ్చింత కలిగిన వాడే ఆత్మవేత్త. ఆత్మస్థితిలో నెలకొన్నటువంటి వాడే ఆత్మవేత్త ఉంటాడు. ఈ విధంగా సమన్వయం చేసుకుంటూ సాధన చేస్తూ ఉంటాడు. యోగ బలముతో జ్ఞాన బలముతో తను తాను నిలుపుకుని ఆత్మస్థితిని నిష్టను పెంచుకుని అక్కడ తనకి తానై ఉండేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆత్మవేత్తను కర్మలనేవి అసలు బంధించనేరవు. ఇంకా ఆ స్థితిలో ఉన్నవాడు ఏదైనా దేహరీత్యా ఇక్కడ విధానములో ఏదైనా కర్మాచరణ చేసినప్పటికి కూడా అతనికి ఏ రకమైనటువంటి బంధనాలు కలిగించవు అని చెప్పి మనకి ఈ శ్లోకం ద్వారా భగవానుడు తెలియచేస్తూ ఈ అధ్యాయాన్ని ఇంక ఇక్కడితో ముగిస్తూ చివరిగా భగవానుడు చెబుతూ తస్మాదజ్ఞాన సంభూతం వృత్తస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత అన్నారు. కాబట్టి భారత జ్ఞాన ప్రకాశము కలిగినటువంటి వాడా అని చెప్పి అర్జునుని ఇక్కడ సంబోధన చేస్తూ భారత అజ్ఞానమున కలిగిన నీ హృదయగత సంశయములన్నింటినీ కూడా జ్ఞానమనేటువంటి ఖడ్గమున ఛేదించి కర్మయోగమును గైకొమ్ము లెమ్ము అని చెప్పి ఆయన్ని ఇక్కడ ఉత్తిష్ట లెమ్ము అని చెప్పి తట్టి లేపినటువంటి సంఘటన ఇది. ఈ అధ్యాయంలో భగవానుడు మనకి జ్ఞానమును నౌకతో పోల్చారు, అదే విధముగా అగ్నితో పోల్చారు. ఇక్కడ దాన్ని ఖడ్గంతో పోల్చి చెప్తున్నారు. చివరిగా అర్జునుడికి ఏమని చెప్తున్నారు? ఓ అర్జున, నీ హృదయములో ఏమైనా సంశయాలు కనుక పుడితే ఆ సంశయాలన్నీ వేటి వల్ల పుట్టినవంటే అజ్ఞానం వల్లే పుడతాయి. జ్ఞానం ఉన్న చోట సందేహములే రావు, నిజం తెలిసిన చోట అనుమానమే లేదు, యథార్థ రహస్యము ఎరిగిన పిదప అక్కడ ఇంక ఏమీ లేదు, అది బట్టబయలు, అంతా కూడా బహిర్గతమైనదే. ఉన్న వాస్తవం ఏమిటో దాన్ని మనం యథార్థంగా తెలుసుకోగలిగితే ఇంకా అంతకు మించి వేరే రహస్యమేమీ లేదు. పరమాత్మ యొక్క అనుభూతి ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఇంకా జగత్తులో నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. అంటే సంశయాన్ని పొందటానికి అసలు అవకాశమే లేదు, సంశయాన్ని పొందేదే లేదు. అందుట్లో ఉన్న సత్యమేమిటో నీకు దేన్ని చూసినా ఎక్కడ చూసినా ఎప్పుడైనా అది ఎరుకైపోతూ ఉంటుంది. సత్యమును ఎప్పుడూ అన్వేషణ చేస్తూ దాన్ని తెలుసుకుంటూ ఉంటా, దాన్ని గుర్తిస్తూ ఉంటా. ఇది చాలా సుఖమైనటువంటి దృష్టి కలిగి ఉన్న వాడి యొక్క స్థితి ఇది.
కనుక వాస్తవాన్ని గుర్తించగలిగేటువంటి స్థితి ఎల్లప్పుడూ కూడా ఆ విధానంలోనే ఉంటూ ఉంటాడు. కనుక ఇక్కడ సంశయాన్ని ఎలా ఖండించమన్నారు అంటే జ్ఞానం అనేటువంటి ఖడ్గము చేత అన్నారు. ఈ జ్ఞానం అనే దాన్ని ఒక పదునైనటువంటి ఖడ్గంగా మనం చేసుకోగలిగితే మనకున్న సంశయాలన్నీ కూడా తెగనరికి వేయబడతాయి. మరి ఖడ్గం అనేదాన్ని మనం ఏం చేయాలి అండి అంటే తుప్పు పట్టి ఉందనుకోండి ఛేదించడం అనేది కొద్ది కష్టమైపోతుంది. కనుక ఏం చేయాలి, దాన్ని మనము సానపెట్టి పదును పెడుతూ ఉంటాం దేనికైనా సరే, ఒక కత్తికి ఒక ఖడ్గానికి. అదేవిధంగా మనం కూడా మన లోపల తగులుతున్నటువంటి వెలిగినటువంటి జ్ఞానం అనే దాన్ని ఒక ఖడ్గముగా భావించినట్లయితే దానికి ఎల్లప్పుడూ సాన పెడుతూ ఉండాలి, పదును పెడుతూ ఉండాలి. దానికి పదే 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 ఇదే స్థితిని నిలుపుతూ ఈ విచక్షణతో కూడినటువంటి భావాన్ని పదే పదే స్ఫూర్తికి తెచ్చుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని మరింత పదును పెట్టుకుంటూ ఉండాలి. ఇదే సాధకుడి యొక్క ముఖ్య కర్తవ్యమై ఉన్నది. కనుక ఎవరు ఏమిటి, ఈ లోకం ఏమిటి, దోషాలు ఏమిటి, వాళ్ళేమిటి, వీళ్ళేమిటి అని పరికించడం అనేది మనము పక్కన పెట్టి, అంటే అవేవి కూడా పనికిరానిదే. ఇది ఒక మాయాజనితమైనటువంటి లోకం. ఇందులో అన్నీ ఉంటాయి తప్పకుండా. మాయలో మాయ కాకపోతే ఏముంటుంది? కనుక ఈ మాయాజనితమైనటువంటి సృష్టి క్రమంలో అవి ఇవి అని భేదాలు ఎంచుతూ వారు వీరు అనేటువంటి అనేక భావాలు పొందుతూ మనల్ని మనం కల్మషాలు పాలు చేసుకుని అసలు సత్యాన్ని మరుగునపరుచుకోవడం అనేది వృధా కర్మ అవుతుంది. కనుక వాటన్నిటినీ కూడా మనము దాన్ని ఆ దృష్టితో చూడడం అనేది పక్కన పెట్టేసి యథార్థముగా తనలో రగిలినటువంటి తానైనటువంటి జ్ఞానదృష్టి ఏదైతే ఉందో దానికి ఎప్పుడూ కూడా మనము సరైన విధానంలో సాన పెడుతూనే ఉండాలి, దాన్ని అరగదీస్తూనే ఉండాలి. దానికి ఎప్పుడూ కూడా తత్వ విచారణ కల్పిస్తూనే ఉండాలి. ఆ తత్వ విచారణ అనే సాన మీద దాన్ని పెట్టి నూరుతూనే ఉండాలి, పదే 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 విశ్లేషణ చేసుకుంటూనే ఉండాలి. ఎక్కడెక్కడ మాయ వచ్చి ఆవరించేస్తుందో అని చెప్పి కనిపెట్టుకుంటూనే ఉండాలి. ఎక్కడెక్కడ నేను అపమార్గంలో పోతున్నాను అని గమనించుకుంటూనే ఉండాలి. కనుక ఎవరిని ఎప్పుడు పరికించడం అనేది వృధా. నిన్ను నీకు ఏ స్థితిలో ఉన్నావు అనేది అన్ని వేళలా మనల్ని మనం చూసుకోవడమే అదే యథార్థ కర్మ, యథార్థమైనటువంటి మనం చేయవలసినటువంటి ధర్మం అయి ఉన్నది. కనుక ఈ విధంగా మనము అర్థం చేసుకుంటూ ఈ జ్ఞానం అనేటువంటి ఖడ్గము చేతబూని ఏం చేయాలి, ఆ యొక్క సంశయాలన్నింటినీ కూడా ఛేదించి వేసి, అంటే ఖండించి వేస్తూ, అప్పుడు కూడా ఏం చేయమన్నారు మళ్ళీ అర్జునుడిని, ఇంతకీ ఇలా అన్నిటినీ ఖండించేసి ఊరక కూర్చుని ఉండము అని చెప్పలేదు, మళ్ళీ యుద్ధమే చేయమన్నారు. ఆ యుద్ధాన్ని కూడా ఏం చేయమన్నారు, కర్మయోగమును గైకొనము, లెమ్ము ఉత్తిష్టత అని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఇంత జ్ఞానాన్ని చెప్పి కూడా అతన్ని మళ్ళీ కర్మనే ప్రోత్సహిస్తున్నారు. దీన్ని బట్టి మనం గమనించుకోవాలి. జ్ఞానము పొంది ఏమి చేయాలి అంటే తప్పకుండా ఎవరి యొక్క ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి. కర్మాచరణ అంటే కర్మని కర్మగా కాక కర్మయోగముగా మార్పు చేసుకుంటూ మనము మళ్ళా అన్నిటి యందు కూడా మనం ఏమేమి చేయాలో ఆ పనులు చేస్తూనే ఉండాలి, కర్తవ్య కర్మ నిర్వర్తిస్తూనే ఉండాలి. కానీ ఇదివరకు మనము తెలియక చేశాము ఆ కర్మాచరణ. ఇప్పుడు ఏమవుతుంది అంటే తెలిసి జ్ఞానపూర్వకంగా జ్ఞానం అనేటువంటి దానికి ఊతగా చేసుకుని అప్పుడు మనము కర్మాచరణ చేస్తున్నట్లయితే ఆ కర్మయోగముగా మార్పు చెందుతుంది. ఆ కర్మయోగముతోటి మనము దేన్నైనా సాధించగలుగుతాం, అన్నీ చేస్తాం, కానీ ఏదీ చెయ్యని వాడిగా ఉంటాం. ఎందుకంటే అర్జునుడికి చెప్తున్నారు అక్కడ కర్మయోగమును గైకొనము లెమ్ము అన్నారంటే మళ్ళీ అర్జునుడి ముందు ఏమి కర్మ ఉంది, అక్కడ యుద్ధమే ఉంది. అప్పటి వరకు అర్జునుడికి ఈ బోధంతా ఎందుకు చేశారు, ఆ యుద్ధము చెయ్యనని భీష్మించుకొని కూర్చోవడం వల్లే అర్జునుడికి జ్ఞానోపదేశం చేయవలసిన అగత్యము అవసరం అప్పుడు ఏర్పడింది పరమాత్మకి. కానీ ఇంత జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చారు. ఆయన యుద్ధము చెయ్యను అని చెప్పినప్పుడు ఊరిక ఉండు అని చెప్పలేదు. ఆయన ఎప్పటికప్పుడు దాన్ని ప్రోత్సహిస్తూనే ఒకవైపు నుంచి ఆయనకి ఇవ్వాల్సిన జ్ఞానాన్నంతటిని ఇస్తూ
నువ్వు ఎలా ఉండాలో అలా ఉండమని, దేని కూడా మనసుతో అంటవద్దు, నేను అనే అహం పెట్టుకోవద్దు. సర్వత్రా నువ్వెవరువో నువ్వు గుర్తు చేసుకో. నువ్వు ఆత్మవే కానీ దేహానివి కాదు. నువ్వు అర్జునుడు అనేటువంటి వాడివి కాదు. అర్జునుడు అనేటువంటి ఈ దేహములో ఉండేటువంటి ఆత్మ చైతన్యమే నువ్వై ఉన్నావు. కనుక నువ్వు ఆత్మవేత్తవై అక్కడే ఉండు. కానీ దేహము యొక్క పరిధిలో ఏ యొక్క కర్మాచరణ చేయాలో, ఏ పని చేయాలో ఆ పనిని అటువంటి జ్ఞానంతో ఆ స్థితిలో ఉంటూ దేహముతో మాత్రం యుద్ధమే చేయించు. చూడండి, భగవాన్ యొక్క నిశితత్వం, గొప్పతనం ఇక్కడే ఉంది. ఇంత జ్ఞానము చెప్పి అర్జునుడితో, సరే ఇంకింత జ్ఞానమే కదా, అంతా ఏముంది విన్నావు కదా, నువ్వు సాధువువై సత్పురుషుడువై లేకపోతే ఏదో ఒక మూల నువ్వు తపస్సు చేసుకో, లేకపోతే యుద్ధము నుంచి విరమించి ప్రశాంతంగా అడవులకో వెళ్ళి బ్రతుకు అని చెప్పలేదండి. ఇంత జ్ఞానము చెప్పి మళ్ళీ ఆయన్ని యుద్ధమే చేయమని ప్రోత్సహించారు. అదే విధానములో మనము ఇప్పటి వరకు చేసినటువంటి విధానములో ఎక్కడ మార్పు చేసుకోవాలో గుర్తించి మార్పు చేసుకోవాలి. ఇంతకీ కర్మలో దోషము లేదండి, పనుల్లో దోషము లేదు, మరి ఎక్కడుంది? చేసేటువంటి ఆ విధానం అంటే ఆ భావనలో దోషం ఉంది. చేసేటప్పుడు మనలో ఉండేటువంటి భావనలో దోషం ఉంది. కనుక ఇక్కడ మార్పు చేసుకోవాల్సింది మరి ఎవరిని, సంస్కరించవలసింది ఎవరిని అంటే భావనని. ఆ భావన పుట్టేది మనస్సులోనే. ఆ మనస్సు యొక్క సంస్కరణ ఏదైతే ఉందో దాన్ని మార్పు చేసి అజ్ఞానయుక్తముగా ఉండేటువంటి మనసుని జ్ఞానం వైపు జ్ఞానయుక్తముగా చేయాలి. అజ్ఞానముతో ఉండే దానిలో ఉండేటువంటి సంశయాలన్నింటినీ కూడా జ్ఞాన ప్రభావము చేత తెగ నరకాలి. అలాగది ప్రదీప్తమయ్యే, అది పూర్తిగా అది చక్కటి నిష్కల్మష స్థితిని పొందినప్పుడు అదే పరమాత్మ అనుభవాన్ని చేకూరుస్తుంది. కనుక అటువంటి స్థితిని ఎవరికి వాళ్ళమే సాధ్యం చేసుకుంటూ నిరంతరము మన సాధనలో మనం భాగంగా ఇటువంటి సాధన చేయటానికి నిజానికి నియమాలు అంటే కాల నియమాలు ఏమీ లేవండి. ఈ సమయంలో చేయండి, ఫలానా సమయంలో సాధన చేయాలి అనేది కూడా కాదండి ఇక్కడ. ఎందుకంటే ఎప్పటికప్పుడు నిన్ను పరికించుకుంటూ ఉండాలి, నీ స్థితిని నువ్వు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా సంశయాలను దగ్గరికి చేరనివ్వకుండానే వచ్చిన తక్షణమే మనము ఈ జ్ఞానం అనే ఖడ్గము చేత తెగ నరకటానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇది ఎప్పుడో ఒకప్పుడు చేస్తే మరి మిగతా సమయాల్లో అజ్ఞానం వచ్చి మీద పడిపోతుంది కదా. అందుకు దీనికి సమయాలు లేవండి. అన్ని సమయముల యందు కూడా ఈ సాధన జరుగుతూనే ఉండాలి. ప్రతి క్షణము కూడా మనము జాగృతితోటే ఉండాలంటే మెలకువతోటే ఉండాలి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా అజ్ఞానము లోనికి చొరపడుతుందో దాన్ని వెనువెంటనే తుదిముట్టించడానికి సిద్ధంగా ఈ జ్ఞాన ఖడ్గాన్ని చేయబూని సిద్ధంగా ఉండాలి. శత్రువు లోపలికి ప్రవేశం అవ్వకుండానే వాడిని బయటకు నెడుతూ ఉండాలి, వాడిని ఖండిస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రతి సాధకుడు కూడా చాలా జాగృతితో మెలకువతో చాలా నిపుణత్వంతో ఈ జ్ఞానం అనేటువంటి ఈ ఖడ్గాన్ని చాలా సూక్ష్మంగా, అంటే దాన్ని పట్టుకునే విధానం కూడా తెలియాలి మనకి. ఒక కత్తి మన దగ్గర ఉంటే దాన్ని పట్టుకునే విధానం మనకి బాగా అలవాటుగా ఉంటే చక్కగా దాన్ని ఉపయోగించుకోగలం. అలాగే ఈ జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని కూడా మనం ఎలా వాడుకోవాలి, మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఉపయోగించుకోవాలని కూడా మనం ఎరుక కలిగి తద్వారా మనం దాన్ని ఉపయోగించుకుని మన కార్యరంగంలోకి దూకాలి. మనందరం విజయాన్ని పొందడానికి పునాదిగా దీన్ని మార్గంగా చేసుకుని అన్ని విధాల అంటే భౌతికములోను ఆధ్యాత్మిక మార్గంలోనూ కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలి అని భావిస్తూ భగవంతుడు మనకి ఇచ్చిన ఈ ఆనతిని శిరసావహిద్దామని అందరం ఒక్కసారి భావన చేసుకుంటూ అధ్యాయాన్ని మరి ముగిద్దాము. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. వచ్చే భాగంలో మనం తర్వాతి అధ్యాయమైనటువంటి పంచమో అధ్యాయముగా కర్మ సన్యాస యోగ అనేటువంటి అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మరి వచ్చే భాగంలో మరలా కలుద్దాం. హరి ఓం తత్సత్.